తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. కాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని నిర్వహించింది, ఆలోచన చేసింది. అయితే ఒక్కసారిగా ఈ అధికారిక లాంఛనాలు జరిపేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు పోలీసుల్ని అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసుల్ని అక్కడి నుంచి నెట్టేసినటువంటి పరిస్థితి. మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు పోలీసుల్ని అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులతో కాస్త వాగ్వాదం కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ వివాదం మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు. విక్రమ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. విక్రమ్ గారు, జనరల్గా అంటే ఒక మాజీ మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఆయన చనిపోయినప్పుడు ప్రభుత్వం నుంచి అధికారికంగా లాంఛనాలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుందా? అలాగే చివరి నిమిషంలో అంటే ఆయన చనిపోయాక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ అధికారిక లాంఛనాలను అడ్డుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎంత మాత్రం సమంజసం కాదండి. ముద్రగడ పద్మనాభం గారు చేసిన సేవలకు, సమాజానికి, ఈ రాష్ట్రానికి ఒక ప్రజాప్రతినిధిగా ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఆయన అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో జరిపించాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం, దానికి అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నటువంటి సమయంలో అంబటి రాంబాబు గారు కావచ్చు, మిగతా వైసీపీ నాయకులు కావచ్చు, దాన్ని అడ్డుకోవటం అనేటువంటిది చాలా బాధాకరం. ఇటువంటిది గతంలో ఎప్పుడు మనం గమనించలేదు. ఎందుకంటే దీంట్లో రాజకీయాలు, అంతిమ సంస్కారాలలో రాజకీయాలను చూపించడం ఎంత మాత్రం కూడా సహించరానిది. విచిత్రం ఏంటంటే వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీనికి అభ్యంతరం పెట్టాల. కేవలం ఏంటంటే రాజకీయ పరంగా వైఎస్ఆర్సీపీ ఓటు ఇట్లాంటి కార్యక్రమం చేయటం అనేటువంటిది దాన్ని సహించలేము. అది అంబటి రాంబాబు గారు చేసినటువంటి చర్య ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు నిజంగా అది చాలా బాధాకరం. అది ఎంత మాత్రం కూడా ఇటువంటిది ప్రజాస్వామ్యంలో ఇటువంటి మంచివి కాదు. ఇటువంటి అంటే బ్యాడ్ ప్రెసిడెంట్ అంటాం. అంటే ఒక మంచి సంప్రదాయాలను నెలకొల్పాలి తప్ప ఇక రాజకీయాలకు అతీతంగా ఆయన ఏ పార్టీ కావచ్చు, ఆయన సిద్ధాంతాలు వేరు కావచ్చు, ఆయన భావాలు వ్యతిరేకం కావచ్చు, కానీ ప్రభుత్వం ఒక గౌరవాన్ని అందిస్తున్నటువంటి సమయంలో దానిని అడ్డుకోవటం అనేటువంటిది పార్టీ పరంగా అది మంచిది కాదండి. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు, అంత్యక్రియలు జరగడం అనేది నిజంగా అదొక గుర్తింపు అనుకోవచ్చా? అంటే చివరిలో అంటే ఒక వ్యక్తికి ఆయన చనిపోయిన తర్వాత ఇచ్చేటువంటి ఒక గౌరవంగా దీన్ని చూడొచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఎవరు ఏ పార్టీలో అయినా ఉండొచ్చు. గతంలో ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, శాసనసభ్యుడిగా పనిచేశారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా చేశారు. ఆ సమయంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, రాష్ట్రానికి చేసినటువంటి సేవలు కావచ్చు, వాటి గుర్తింపుగానే అందరికీ ఇవ్వరు కదా. అయితే చాలా మంది శాసనసభకి ఎన్నిక అవుతూ ఉంటారు, పార్లమెంటు లోక్సభకి ఎన్నిక అవుతూ ఉంటారు, రాజ్యసభకి ఎన్నిక అవుతూ ఉంటారు, మంత్రులుగా పనిచేస్తారు. కానీ ఒక గౌరవం ఎందుకు అంటే వారు చేసినటువంటి అసమానమైనటువంటి ఒక ఏదైతే ఆ సేవ ఉన్నదో దానికి గుర్తింపుగా ప్రభుత్వం ఈ లాంఛనాలను అందించడం అనేటువంటిది మనకు ఒక సంప్రదాయం. భారతదేశంలోనే, మన ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలో ప్రతి చోట కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి అధికారిక లాంఛనాలు ఆయా ప్రజానాయకులకి అందించడం అనేటువంటిది ఒక రివాజుగా వస్తున్నది, ఒక సంప్రదాయంగా వస్తుంది, ఒక మంచి సంప్రదాయంగా వస్తుంది. ప్రభుత్వంలో ఎవరైనా ఉండొచ్చు, ఆయన చనిపోయినటువంటి వ్యక్తి వేరే పార్టీకి చెందినటువంటి వ్యక్తి కావచ్చు, ఆయన భావాలు వేరు కావచ్చు, కానీ ఇటువంటి సంప్రదాయాన్ని, ఒక మంచి సంప్రదాయాన్ని అడ్డుకోవటం అనేటువంటిది, దాన్ని రాజకీయం చేయటువంటిది కేవలం ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి చర్యలు చేపట్టడాన్ని మనం ఖండించాలి, తీవ్రంగా ఖండించాలి. కనీసం కుటుంబ సభ్యులు కూడా దానికి అడ్డు చెప్పలేదు, కానీ వీరు దాన్ని రాజకీయం చేశారు. అది బాధాకరం. ఇట్లాంటి ఇది భవిష్యత్తులో ఎక్కడా కూడా జరగకుండా ఉండాలి. కనీసం పార్టీ పరంగా వాళ్ళు అటువంటి చర్యల్ని వాళ్ళు తీసుకోకుండా ఉండాల్సిందండి. విక్రమ్ గారు, వైసీపీ నాయకులు కూడా ఏమంటున్నారంటే, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, కుటుంబం ఒక్కసారి వద్దని చెప్పింది, ఆల్రెడీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మంత్రులు కానీ ప్రతినిధులు కానీ వచ్చి ఇలా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను జరపాలని అనుకుంటున్నాము, దీనికి మీరు ఓకే చెప్పండి అన్నప్పుడు వాళ్ళు సున్నితంగా తిరస్కరించారు. వద్దు, మా సాంప్రదాయం ప్రకారమే ఆయన కోరిక మేరకే అంత్యక్రియలు జరగాలి అనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ కూడా వాంటెడ్గా మళ్ళీ దీన్ని రాజకీయం చేయడం కోసమే
పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇలా గౌరవ వందనాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండానే ఆ ప్రాంగణంలోకి వచ్చి చేశారు. అందుకే కుటుంబ సభ్యులు వద్దు అని చెప్పారు కాబట్టి వాళ్ళ మాట కోసమే మేము అక్కడ వాళ్ళని సపోర్ట్ చేస్తూ పోలీసుల్ని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి విషయాన్ని చెప్పామని వైసీపీ నాయకులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు వద్దన్నారు కాబట్టి మేము కూడా వాళ్ళకి మద్దతు తెలిపామని అంటున్నారు. రాతపూర్వకంగా ఎటువంటి రాతపూర్వకమైనటువంటి ఇది ప్రభుత్వానికి అందించినట్టుగా మనం చూడలేదండి. అంటే ఒకవేళ నిజంగానే ప్రభుత్వం అందిస్తున్నటువంటి అధికార లాంఛనాలను తిరస్కరించాలి అనేటువంటిది ఉంటే అది వాళ్ళ ఇష్టం. అది ఒక రాతపూర్వకంగా మాకు అవసరం లేదు, ఇటువంటిది ప్రభుత్వం అందిస్తున్నటువంటి గౌరవానికి మేము తీసుకోదలుచుకోలేదు అని అన్నప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించి బహుశా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అటువంటిది ఏమీ కనపడలేదు కదా, కేవలం వీళ్ళు అడ్డుకోవడం అనేటువంటిది కనపడింది. తర్వాత దాన్ని వాళ్ళ చర్యని సమర్థించుకోవడానికి ఇటువంటి వాదన తెరపైకి తీసుకొస్తున్నట్టుగా కనపడింది. ఎందుకంటే వాళ్ళు ఒక రాతపూర్వకంగా ఇవ్వాలి. వాళ్ళ శ్రీమతి గారు కానీ, ఎవరైతే దివంగత నేత శ్రీమతి గారు కానీ, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక రాతపూర్వకంగా అందిస్తే, అటువంటి లేఖ అందిస్తే బాగుండేది. ముఖ్యంగా వారి కుమార్తెను కూడా అడ్డుకోవడం. ఎందుకంటే మనకు తెలుసు, మన సంప్రదాయాల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఒకే కుటుంబంలో వివిధ వ్యక్తులు వేరు వేరు పార్టీల్లో ఉండే అవకాశం ఉన్నది. అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఇటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటనలో, ఒక విషాదకరమైనటువంటి సంఘటనలో సొంత కుమార్తె వచ్చి తండ్రి పార్థివ దేహాన్ని చూడటానికి కూడా వాళ్ళు అనుమతించలేదని అంటే చాలా బాధాకరం అండి. ఇటువంటిది ఎక్కడా మనం గతంలో చూడలేదు. అన్ని రాజకీయ పరమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సమయాల్లో దాన్ని పక్కన పెట్టి శత్రువైనప్పటికీ కూడా వెళ్ళి పరామర్శించడం, అక్కడ వెళ్ళి అక్కడ నివాళి అర్పించడం అనేటువంటిది మన భారతీయ సంప్రదాయంలో వస్తున్నది, ప్రజాస్వామ్య సంప్రదాయాలు వస్తున్నది. అది ఎక్కడ కూడా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, ఇది ఒక సంప్రదాయం. ప్రజాస్వామ్యం అంటేనే కొన్ని సంప్రదాయాల మేళవింపు ప్రజాస్వామ్యం అనేది. అటువంటి మంచి సంప్రదాయాన్ని తుంగలో తొక్కటం అనేటువంటిది ఇవాళ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఆ శ్రేణులు చేసినటువంటి అరాచకాన్ని మనం ప్రతి ఒక్కరు ఖండించాలి. దానికి అంబటి రాంబాబు గారి నేతృత్వం వహించడం, స్వయంగా ఆయన ఒక న్యాయవాది, ఒక మాజీ మంత్రి, ఒక ప్రజాప్రతినిధి, ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు. వారు ఈ అంశాన్ని పూర్తిగా రాజకీయ పరంగా చేయడం, రాజకీయానికి వాడుకోవడం చూస్తుంటే చాలా బాధేసింది. ముద్రగడ పద్మనాభం గారికి ఇచ్చేటువంటి ఒక నివాళి కాదు అది. అది ప్రభుత్వ లాంఛనాలని కనుక వాళ్ళు వద్దు అని అనుకున్నప్పుడు కుటుంబం ఒక రాతపూర్వకంగా అయినటువంటి ఒక స్టేట్మెంట్ ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం పునరాలోచించేదేమో. కానీ ఇట్లాంటి దుస్సంప్రదాయాలు నెలకొల్పడం అనేటువంటిది మంచిది కాదు. సో దీనికి కావాలనే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ రాద్ధాంతం చేశారనేదే మీ అభిప్రాయం? ఖచ్చితంగా కనబడిపోతుంది కదండి. మొత్తం ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు సాంకేతిక పరంగా ఒక రాజకీయ పార్టీలో ఉండొచ్చు, కానీ ఇవాళ ముద్రగడ పద్మనాభం గారిని అభిమానించే వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు. కాపు కులంలో ఉన్నారు, ఇతర కులాల్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక ఉద్యమ నేతగా ఎదిగిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆయన రాజకీయాల్లో కొన్ని విలువల్ని నెలకొల్పారు, కొంత నిజాయితీకి నిలువుటద్దంగా నిలిచారు. అటువంటి వ్యక్తిత్వాన్ని, ఆయనలో కొన్ని భావాలు లేదంటే ఆయన సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ ఆయనలో కొన్ని సుగుణాలు ఉన్నాయి. ఆ సుగుణాలని అందరూ ఆదరించారు, అందరూ అభిమానిస్తారు. అటువంటిది కేవలం తమ పార్టీని ఓన్గా చేసుకొని తాము చెప్పినట్టుగానే వినాలి, తాము చెప్పినట్టుగానే నడవాలి అని వాళ్ళు ఏదైతే ఈ రోజు వాళ్ళు ప్రవర్తించారో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఆమోదయోగ్యం కాదు. ముద్రగడ పద్మనాభం అనేటువంటి వ్యక్తికి అన్ని పార్టీలో, అన్ని రాష్ట్రాల్లో కూడా మీరు చూసినట్లయితే తెలంగాణ నుంచి కూడా కొన్ని సంతాప సందేశాలు వచ్చినాయి ఆయన మృతికి. అన్ని వర్గాల నుంచి వచ్చారు. వాడు చూడండి, భారతీయ జనతా పార్టీ నుంచి నాయకులు వచ్చి ఆయనకి అంతిమ నివాళి అర్పించారు. తెలుగుదేశం వారు వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు, జనసేన వాళ్ళు వచ్చారు. అటువంటిది కేవలం తమ పార్టీకి ఓన్ చేసుకోవటం అనేటువంటిది మంచిది కాదు కదా. అటువంటిది అది మరి రాజకీయం కాక మరేంటి, దానిని ఏమనాలి చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ గారు చెప్తున్నట్టుగా, సో దీన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడికి, మాజీ మంత్రికి ప్రభుత్వం నుంచి, అది పార్టీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా పర్లేదు, ఆయన పార్టీ వేరే ఉండొచ్చు, సాంకేతిక పరంగా
వేరే వేరే పార్టీల్లో ఉండొచ్చు, కానీ ఇలా ఒక నాయకుడికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ఆయనకు అంతిమ సంస్కారాలను జరపాలనేటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించడం, తీరా అక్కడ పోలీసులకు వచ్చి గౌరవ వందనాన్ని సమర్పించేటువంటి క్రమంలో మధ్యలో అడ్డుకొని వాళ్ళని అక్కడి నుంచి తోసేయడం అనేది సమంజసం కాదు అనేది సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న విక్రమ్ గారి అభిప్రాయం. ఆయన అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదంటే వ్యతిరేకిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.